హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంపాక్ట్ అకాడమీ. సో త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో దానికి అనుగుణంగా మనం ఇప్పుడు నుండే కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి టైం సరిపోతుంది. నోటిఫికేషన్ వచ్చాక చేద్దాంలే అంటే కుదరదు. సో ఎస్పెషలీ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ అ లాంగ్ టైమ్, అంటే ఒక మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు నుండి కొంచెం కరెంట్ అఫైర్స్ అవి అప్డేట్ చేసుకుంటే, బ్రషప్ చేసుకుంటే అట్లీస్ట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈజీ అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో, లేదా పలానా కోచింగ్ సెంటర్ ఏదైనా జాయిన్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం రిగరస్గా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదవాలి కాబట్టి, సో ఏదర్ వే ఇప్పటి నుండి కొంచెం ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, సో పర్టికులర్గా నేను కూడా ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అవి చాలా రోజులు పెట్టలేదు. సో నోటిఫికేషన్స్ అవి వస్తున్నాయి కాబట్టి నేను కూడా మెల్లగా స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమినరీకి ఒక సప్లిమెంటరీ కోర్స్ లాంటిది ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సో ఈ కోర్స్లో మేజర్గా అంటే కంప్లీట్ బిగినర్ నాకు అంటే ఐడియా లేదు, కొత్తగా నేర్చుకోవాలి అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ పనికి రాపోవచ్చు. ఎందుకంటే నేను ఒక్కొక్క సబ్జెక్టు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవి అంటే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, కానీ యాజ్ సచ్ అలాంటి కోర్స్ కాదు ఇది. దిస్ ఈజ్ మోర్ లైక్ ఆల్రెడీ ఎవరైతే కోచింగ్లు అవి తీసుకొని కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఎడిషనల్ సపోర్ట్ లాగా అనమాట. ఓకే, సో వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఈస్ మేజర్ ఫోకస్ విల్ బి ఆన్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో మామూలుగా గతంలో లాస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2కి కొన్ని కోర్సెస్ పెట్టడం జరిగింది. అది చాలామంది పర్చేస్ చేశారు. ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీకి ఇంగ్లీష్లో మెటీరియల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది పర్చేస్ చేయడం మనం చూసాం. సో ఏపీ హిస్టరీకి అదొక సపరేట్ కోర్స్ అండి, దాన్ని ఇందులో కలపదలుచుకోవట్లేదు. బికాజ్ అది మెయిన్ అంటే గ్రూప్ 2కి అది ఎక్కువ హెల్ప్ అవుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీకి అంత యూజ్ ఉండదు. నాకు తెలిసి గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఎలాగో ఏపీ హిస్టరీ ఉండకపోవచ్చు, లాస్ట్ ఇయర్ సిలబసే గట్టా కంటిన్యూ అయితే. సో అది గ్రూప్ 2 మెయిన్స్కి ఏపీ హిస్టరీకి ఆ డెప్త్లో వెళ్ళాలి. సో నార్మల్గా ఈ ప్రిలిమినరీకి అంత అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ డెప్త్లో చదివినా మళ్ళీ అది కన్ఫ్యూజన్ తప్ప ఏముండదు. సో ఏపీ హిస్టరీ నేను టచ్ చేయను ఈ పర్టికులర్ కోర్స్లో. అట్ ద సేమ్ టైం మెంటల్ ఎబిలిటీ కూడా నేను టచ్ చేయను, ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ మళ్ళీ అది చెప్పాలంటే దానికి ఒక సపరేట్ మెటీరియల్ స్ట్రాటజీ అంతా మారుతుంది. ప్లస్ మెంటల్ ఎబిలిటీ అనేది ఎలాగో అందరూ సొంతంగా చేసుకోగలరు కాబట్టి మెంటల్ ఎబిలిటీ నేను చెప్పను. మెయిన్ నా ఫోకస్ అంతా కూడా కరెంట్ అఫైర్స్ మీద ఉంటుందండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో మనం ఆగస్ట్, సెప్టెంబర్ ఆ పీరియడ్లో మనకు అంటున్నారు కాబట్టి నాకు తెలిసి ఒక సెప్టెంబర్, అక్టోబర్ సెప్టెంబర్ నుండి మనం స్టార్ట్ చేస్తే సరిపోద్దండి. ఓకే, అంతకంటే ముందు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెప్టెంబర్లో మనం స్టార్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ టైంకి మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవుతాయి. అక్కడ నుండి 2-3 మంత్స్ మళ్ళీ అలాగా మీకు సరిపోతుంది. సో సో మీరు ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఓకే, దానికి అంటే నేను చాలా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యాను. ఒక 2012 నుండి కూడా నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. సో 2012 ఆ పీరియడ్లో నేను సివిల్స్ అవి ప్రిపేర్ అవ్వడం, తర్వాత సివిల్స్తో పాటు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అవి రాయడం, బ్యాంక్లో సెలెక్ట్ అవ్వడం. సో అలాగా నా కెరీర్ అంతా కూడా కొంచెం బ్యాంకింగ్లో ఎక్కువ ఉంటుంది. మధ్యలో 2018 నుండి ఒక ఆల్మోస్ట్ ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు బ్యాంకింగ్ సెక్టర్ నేను వెళ్ళిపోయాను. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సో దానివల్ల ఏంటంటే మార్నింగ్ 10 నుండి ఆల్మోస్ట్ నైట్ 9 వరకు కూడా నాకు కాల్స్ కానీ, మెసేజెస్ కానీ ఎక్కువగా అటెండ్ అవ్వడానికి, ఎంకరేజ్ చేయడానికి టైం ఉండదు. సో ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసెస్ లాగా అయితే నేను చెప్పలేను, కానీ సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే దిస్ విల్ బీ మోర్ లైక్ ఎ మెటీరియల్ కోర్స్. సో మెటీరియల్తో పాటు వీలైతే అవసరమైతే డిపెండింగ్ అపాన్ స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా రిక్వైర్మెంట్ ఉందనుకుంటే వీక్లీ 1 టైం, ఓకే, వీక్లీ వన్స్ అసెంబుల్ అవ్వచ్చు. మేబీ జూమ్ మీటింగ్ కానీ ఏదైనా పెట్టుకొని డౌట్స్ క్లారిఫికేషన్. సో పర్టికులర్గా ఎనీ సబ్జెక్ట్, ఎందుకంటే ద నేచర్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్ ఈజ్ జనరలైజ్డ్. ఓకే, సో మీకు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక ఫ్యాకల్టీ అని, సో ఎకనామీ ప్రొఫెసర్ని తెస్తే దానివల్ల యూజ్ ఉండదు అంటే నా ఉద్దేశంలో.
ఇన్ని సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మీకు అందుకే మీకు చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏంటంటే, ఒక ఎవరైతే పర్సన్ ఉంటారో రన్ చేసేది, వాళ్ళ ద్వారానే మొత్తం నడుస్తూ ఉంటుంది. అది కూడా ఒక రకంగా కరెక్టేనండి. ఎందుకంటే దిస్ ఈస్ ఎ వెరీ జనరలైజ్డ్ ఎగ్జామ్. మీకేంటంటే ఎకనామీ అంటే బడ్జెట్ కానీ, ఎకనామిక్ సర్వేలో అది ఎలా చదవాలి, ఏ పాయింట్స్ మనం చూసుకోవాలి, ఓకే. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం చదవాలి, ఇలా చెప్తే మీకు సరిపోద్ది. మీకు మళ్ళీ ఎకనామిక్స్ ఎవరో ప్రొఫెసర్ వచ్చి ఎకనామిక్స్ బేసిక్స్ చెప్పి లేదా అలా చెప్తే దానివల్ల మీకు ఎటువంటి యూజు ఉండదు. ఈ ఎగ్జామ్స్‌కి స్పెషలైజ్డ్ అవసరం లేదండి. అంటే హిస్టరీ ప్రొఫెసర్ ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రఫీ ప్రొఫెసర్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఆహ్, జనరలైజ్డ్‌గా నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు రాసిన ప్రిలిమినరీ అన్నీ కూడా క్లియర్ అయ్యాను. సో, 2018లో గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ అయ్యాను. కాపోతే అది కోర్ట్ కేసెస్‌లో కొట్టుకుపోవడం వల్ల ఫైనల్‌గా ఇప్పుడు కూడా నేను సెలెక్ట్ అవ్వలేదు గానీ, మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్ బ్యాక్ ట్రై చేసుకొని ఐయామ్ బ్యాక్ ఇంటు ద బ్యాంక్. కాపోతే ఆహ్, సో, ప్రిలిమినరీ ఆల్మోస్ట్ 2018 నుండి నేను సివిల్స్ ప్రిపరేషన్ పూర్తిగా మానేసి, ఎక్స్‌క్లూజివ్‌గా గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2. సో, అప్పటి నుండి రాసిన ఆల్మోస్ట్ 3 ప్రిలిమ్స్ అయినట్టున్నాయి ఇప్పటికి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆఫ్‌కోర్స్ అన్నీ కూడా నాకు మోర్ ఆర్ లెస్ క్లియర్ అయ్యాయి. మొన్న గ్రూప్ 2 కూడా నాకు మెయిన్స్‌లో అరౌండ్ 170 సంథింగ్ ఏదో వచ్చింది. 170, 180 ఎంతో వచ్చింది. అయితే అవ్వలేదు. సెలక్షన్ అవ్వలేదు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. 200 ప్లస్ వచ్చినట్టుంది చాలామందికి. మరి అంత మార్కులు ఎలాగొచ్చాయో నాకు తెలీదు గానీ, వాటెవర్ ఇట్ మే బీ ఆహ్, ప్రిలిమినరీ ఫార్మాట్ అయితే ఇప్పటివరకు నాది మాక్సిమం అన్నీ క్లియర్ అయ్యాయి. సో, ఆల్ సబ్జెక్ట్స్ మీద బేసిక్ గ్రిప్ అనేదైతే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఇనఫ్ అండి. ఓకే. దట్ ఈస్ ఇనఫ్. మీకు ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క ఎక్స్‌పర్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకూడదు కూడా. జనరలైజ్డ్ అప్రోచే మీకు కరెక్ట్‌గా ఉంటుంది. సో, నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఏంటంటే, మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరేదైనా ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు, వాళ్ళు బల్క్ మెటీరియల్ అనేది మీకిచ్చినప్పుడు, ఆ పాత మెటీరియలే అలా తిప్పికొట్టడం, దానికేదో చిన్న ఎడిషన్ అనేది ఉంటుంది. అదొక పెద్ద ప్రాబ్లమ్ ఇప్పుడు. ఇంకో ప్రాబ్లమ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్. సో, ఒకప్పుడేంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ గానీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్ గానీ మీకేంటంటే ఒక సర్టెన్ స్టాండర్డ్ ఉండేది. ఆ స్టాండర్డ్‌లో మీకెలాగుంటుందంటే వన్ లైనర్ క్వెషన్స్ ఉండేవి ఒక 30%. తర్వాత మిగతా క్వెషన్స్ కూడా ఓకే. సివిల్స్ స్టాండర్డ్‌లో ఉండేది కాదు. సో, ఈ మధ్యన ఏంటంటే సివిల్ స్టాండర్డ్‌లో అడుగుతున్నారు కదా అని చెప్పి క్వెషన్స్ కూడా బాగా టఫ్ చేసేశారు. ఏదో చెయ్యాలి అంటే ఇంక టఫ్ చెయ్యాలి అని చెప్పి టఫ్ చేయడం. ఓకే. ఏదో ఎక్కడి నుండో ఏవో 4 స్టేట్మెంట్‌లు తెచ్చి ఇచ్చేయడం, టఫ్ స్టేట్మెంట్స్ అలాగా. సో, దానివల్ల మనకి పెద్ద యూజ్ ఉండదండి. ఓకే. సో, ఎప్పుడు కూడా స్టాక్ అనేది బాగా స్ట్రాంగ్‌గా ఉండాలి. కరెంట్ అఫైర్స్ టఫ్‌గా అడిగినంత మాత్రాన మనం దాన్ని అది ఆన్సర్ చేయగలమని కూడా చెప్పలేము. సో, కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు కూడా మీరు ఏది ఇంపార్టెంట్ కాదు అనేది చూసుకొని చదవగలగాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీకు మార్కెట్‌లో దొరికే ఏ పీడిఎఫ్ చూసినా మోర్ దెన్ 100 ప్లస్ టాపిక్స్ ఉంటాయి ఒక్కొక్క మంత్‌కే. సో, నేనేం చేస్తున్నానంటే దానిలోంచి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నాకున్న ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ బట్టి నేనేంటంటే దానిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే ఒక 10-15 ఆర్ అట్ మ్యాక్స్ 20 తీసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో, ఒక్కొక్క మంత్‌కి నాట్ మోర్ దెన్ 15, 20 క్వెషన్స్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే మీరు అక్టోబర్ చూసుకుంటే అక్టోబర్‌లో ఓన్లీ 14 క్వెషన్సే నాకు ఇంపార్టెంట్ అనిపించాయి. ఓకే. సో, అలాగనమాట. ఒక 10-15 మాక్సిమం 20 క్వెషన్స్ తోటి మనం ఒక్కొక్క మంత్‌కి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఆబ్వియస్లీ పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడా దానిలో కవర్ అయిపోతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ మీన్ ఈస్ క్వాలిటీ ఆఫ్ క్వెషన్స్ కూడా మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ చూద్దాం. ఓకే. సో, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రేట్ రేషనలైజేషన్ బై ద జీఎస్టీ కౌన్సిల్. సో, జీఎస్టీ అనేది మనకి ఎప్పుడు న్యూస్‌లో ఉంటుంది. జీఎస్టీ రిలేటెడ్ ఏదొచ్చినా సరే మనకు కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది. సో, ద 4 టైర్ స్ట్రక్చర్ హాస్ బీన్ రివైజ్డ్ టు ఎ 2 టైర్ స్ట్రక్చర్ బై రిమూవింగ్ ద 18% and 28% స్లాబ్స్. Okay. So, let us see. Luxury and sin goods are now taxed under a newly introduced 40% slab. తర్వాత ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఆర్ నౌ ట్యాక్స్డ్ అండర్ ద 5% స్లాబ్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ 18% స్లాబ్. సో, ఇది మామూలుగా కామన్ సెన్స్ తోటి మనం చూస్తే ఈ స్టేట్మెంట్ మనకి రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేబీ 18% నుండి 5%కి తగ్గించారేమో అనిపిస్తుంది. సో, కామన్ సెన్స్ తోటి చూస్తే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే. So, due to the rate rationalization, the center will lose revenue while states may increase their revenue. ఓకే. సో, ఈ క్వెషన్ ఆన్సర్ చేయాలంటే మీకు కొంచెం గ్రిప్ ఉండాలండి. ఓకే. అంటే జీఎస్టీలో మీకు అవుట్‌రైట్ నేను ఈ ఆహ్, అంటే ఎంత ఎంత కలెక్షన్ వచ్చింది,
ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అలాంటివి అలాంటివి పెట్టకుండా అసలు ఫండమెంటల్గా ఏంటి జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఫోకస్ చేశాను. ఓకే, సో ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ కింద ఇచ్చాను నేను. సో ఆ సొల్యూషన్ ఆన్సర్ కూడా ఇక్కడే ఉంటుంది. సొల్యూషన్ సపోజ్ మనం చూస్తే, సో దిస్ ఈజ్ అక్టోబర్. సో నేను జనరల్గా రావుస్ ఐఏఎస్ది ఫాలో అవుతూ ఉంటానండి. కొంచెం మీకు కావాల్సింది మీరు ఫాలో అవ్వచ్చు. ఇది కూడా నాకు కొంచెం స్టాండర్డ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ద జిఎస్టీ కౌన్సిల్ హ్యాస్ సింప్లిఫైడ్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సిస్టమ్ ఇంటూ ఏ 2-tier స్ట్రక్చర్. సో ముందు ఏముండేదండి, 5%, 12%, 18%, 28%. సో అప్పుడు క్రిటిసిజం కూడా చాలా ఉండేది జిఎస్టీకి. ఎందుకంటే ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో, మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్లో మీకు ఏంటంటే జిఎస్టీ అనేది అప్పటికే అమల్లోకి వచ్చింది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ సింప్లిఫైడ్ ట్యాక్స్ అండి. సో సింగిల్ ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటే ఉండాలి. మళ్ళీ దానిలో 4 స్లాబ్లు ఏంటి అని కూడా క్రిటిసిజం కూడా మనకు వచ్చింది. కాకపోతే ఇండియా లాంటి కాంప్లెక్స్ ఎకనమీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు తప్పదు. సో ఎనీవే, జిఎస్టీ అనేది ఏంటంటే ఒకప్పుడు లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు ఉండేవి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ఒక స్టేట్ సేల్స్, ఇవన్నీ కూడా సబ్స్యూమ్ చేసుకొని సింగిల్ ట్యాక్స్ జిఎస్టీ. ఓకే, ఇట్స్ సింగిల్ ట్యాక్స్, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. దానిలో మీకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఉంటాయి. ఇవన్నీ కూడా అందరికీ ఐడియా ఉంది కదా. సో 4 స్లాబ్స్ ఉండేవండి, 5, 12, 18, 28. ఓకే, దానిలోన ఈ 12 అండ్ 28 రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి 5 and 18 మాత్రమే ఉంచారు. ఓకే, తర్వాత 40% స్లాబ్ ఇంకోటి ఫర్ సెలెక్ట్ ఐటమ్స్ సచ్ as టొబాకో అండ్ లగ్జరీ ఐటమ్స్. సో ఈ సిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో లగ్జరీ ఐటమ్స్, వాటి కోసం 40% స్లాబ్ అనేది పెట్టడం జరిగింది. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత అలా చూసుకుంటే ఈ జనరల్ అసలు వాట్ ఈస్ జిఎస్టీ, ఇవన్నీ కూడా అందరికీ ఐడియా ఉంటుంది కదా. ఇట్స్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏదైతే ఇంపోర్టింగ్ స్టేట్ ఉంటుందో, ఒక స్టేట్లో ప్రొడక్షన్ అయ్యి ఇంకో స్టేట్కి వెళ్ళినప్పుడు ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ బై ద స్టేట్ ఇన్ విచ్ ద కన్సంప్షన్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ప్రొడ్యూస్ అయ్యి మనకు అది వచ్చి ఇక్కడ సేల్ అయితే ఇక్కడ మనకు పడుతుంది అనమాట జిఎస్టీ. సో దట్స్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. సో దానివల్ల కూడా మనం అప్పుడు చూసాం, వన్ ఆఫ్ ద కన్సర్న్ ఆఫ్ ద స్టేట్స్ ఈజ్ ప్రొడక్షన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ లూజ్ రెవెన్యూ. ఓకే, అందుకు జిఎస్టీకి అప్పుడు కొంచెం బాగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్, తమిళనాడు, గుజరాత్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న స్టేట్స్కి ఏంటంటే రెవెన్యూ తగ్గుతుందని చెప్పి కంపెన్సేషన్ సెస్ అనేది కూడా అప్పుడు పెట్టారు. ఓకే, అదే 5 years ఎంతో రన్ చేశారు. ఇవన్నీ కూడా మనం అప్పుడు చూసాం. ఓకే, తర్వాత ఎగ్జెంప్షన్ ఆఫ్ ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఫ్రమ్ ద 18% జిఎస్టీ, ఓకే, టు నిల్. సో ఇన్సూరెన్స్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ మంది ఆ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే గవర్నమెంట్ మీద అంత బర్డెన్ అనేది తగ్గుతుందన్నమాట. సో అందుకు గవర్నమెంట్ ఏంటంటే ఎంకరేజ్ చేయడానికి 18% ఉన్నదాన్ని నిల్ చేసింది. ఓకే, సో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద మీకు జిఎస్టీ అనేది లేదు. సో సిగ్నిఫికెన్సు, బ్రింగ్ డౌన్ ట్యాక్స్ బర్డెను, ఇంక్రీజ్ ద గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, ఇవన్నీ కూడా జనరలైజ్డ్, అందరికి ఐడియా ఉన్నదే. తర్వాత సో రెవెన్యూ లాస్ టు స్టేట్స్ డ్యూ టు రేషనలైజేషన్. సో మామూలుగా మనకి ముందు 4 స్లాబ్స్ ఉండేవి కదా. సో కొన్ని ప్రోడక్ట్స్కి 28 పడేది, కొన్నిటికి 5% పడేది. ఆన్ అండ్ యావరేజ్ మనం చూసుకుంటే 4 స్లాబ్లు ఉన్నప్పుడు 14.4% అనేది మనకు పడేది. ఇప్పుడు 2 స్లాబ్లే ఉండడం వల్ల ఆన్ అండ్ యావరేజ్ మీకు 11.6% వస్తుందన్నమాట వాళ్ళకి ఇన్కమ్. సో ఎవరైతే స్టేట్స్ జిఎస్టీ మీద రెవెన్యూ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇన్కమ్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఓకే, సో స్టేట్స్కి ఇన్కమ్ అనేది తగ్గుతుంది. సో చాలామంది ఏంటంటే ఈ ఫిగర్స్ అన్నీ కూడా చదవడానికి ట్రై చేస్తారు. ఓకే, 14%, 11%, 85,000, 9,000, ఇది ఓకే, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దట్స్ బట్ ఇలాంటివి ఎంతవరకు గుర్తుపెట్టుకోగలం అనేది దట్స్ ద పాయింట్ అండి. సో బ్రాడ్గా గుర్తుంటే సరిపోద్ది మీకు. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ నెంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం. సో అక్కడ ఏంటంటే మీరు ఏది నేర్చుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి అనేది కూడా మీకు త్రూ ప్రాక్టీస్ అనేది రావాలి. Anyway, now with this information, let us come back to the question. So consider the following statements regarding rate rationalization by the GST Council. First option చూసుకుంటే, the 4-tier structure has been revised to a 2-tier structure by removing the 18% and 28% slab. సో మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఏ స్లాబ్ రిమూవ్ చేశారు, ఏ స్లాబ్ ఉంచారు. ఓకే,
5 and 8 ఉంచి మిగతా 12 and 28 రిమూవ్ చేశారు. ఓకే. సో 5 and 18 ఉన్నాయి. 18 and 28 కాదు. బై రిమూవింగ్ ద 18 and 28 అన్నాడు. దట్ ఈస్ రాంగ్. ఓకే. మీకేం రిమూవ్ చేశారు? 12 and 28 రిమూవ్ చేశారు. ట్రై టు రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్. 12% స్లాబ్, 28% స్లాబ్ రిమూవ్ చేసి 5 and 18 ఉన్నాయి. సో ఇక్కడ 18, 28 రిమూవ్ చేశాడు అనేది రాంగ్. 12 and 28 హ్యావ్ బీన్ రిమూవ్డ్. నెక్స్ట్, లగ్జరీ అండ్ సిన్ గుడ్స్ ఆర్ నౌ ట్యాక్స్డ్ అండర్ ఎ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ 40% స్లాబ్, విచ్ ఈస్ కరెక్ట్ అండి. ఓకే. టొబాకో ప్రోడక్ట్స్ ఎక్సెట్రా, సిన్ గుడ్స్, లగ్జరీ గుడ్స్ కోసం 40% స్లాబ్ అనేది పెట్టారు, చూసాం. నెక్స్ట్, సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఆర్ నౌ ట్యాక్స్డ్ అండర్ 5%. సో మనం ఏంటి ఇందాకలు అనుకున్నాం, సో రేట్ తగ్గుండొచ్చు అనుకున్నాం, బట్ తగ్గడమే కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ జీరో నౌ. సో అది కూడా మీకు తెలియాలి. సో ఎంత మీరు కామన్ సెన్స్తో గెస్ చేద్దాం, అవన్నీ కూడా వర్కౌట్ అవ్వండి. మీకు మ్యాక్సిమం ఇప్పుడు గ్రూప్ 2 కూడా ఆ లెవెల్లోనే అడుగుతున్నాడు. సో గ్రూప్ 1కి గ్రూప్ 2కి మీకు ఏంటంటే బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎక్స్ట్రీమ్ నెంబర్స్కి వెళ్ళి బట్టి పట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది మీకు ఉంటేనే మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్, ఇట్ ఈస్ జీరో. ఫోర్త్ స్టేట్మెంట్ మీరు చూసుకుంటే, డ్యూ టు ద రేట్ రేషనలైజేషన్ సెంటర్ విల్ లూజ్ రెవెన్యూ వైల్ స్టేట్ మే ఇంక్రీజ్ ద రెవెన్యూ. సో మనం ఆల్రెడీ చూసాం, స్టేట్స్కి జిఎస్టీ ఎవరైతే అంటే ఎస్పెషల్లీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ కానీ అందరికీ కూడా ఈ రేట్ రేషనలైజేషన్ వల్ల 14% ఇన్ జనరల్గా వచ్చే ట్యాక్స్ కాస్త 11%కి ఎంతకో పడిపోయింది. ఓకే. అంటే ఆన్ అన్ యావరేజ్. సో ఈ రేట్ రేషనలైజేషన్ వల్ల స్టేట్స్ విల్ లూజ్ ద రెవెన్యూ, నాట్ ద సెంటర్. సో ఈ పర్టికులర్ కేసులో ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఆన్సర్ అనేది ఇక్కడ ఉంటుంది, ముందే చూడకండి. సొల్యూషన్ ఏ పేజ్లో చూడాలో ఇక్కడ ఉంటుంది, వెళ్ళి వెతుక్కుంటే సరిపోద్ది. ఓకే. సో దిస్ ఈజ్ అంటే ఇలాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ ఏవైతే మనకి అడిగే అవకాశం అని కాదు, అంటే ఎటువంటి నెంబర్స్ బట్టి పట్టాలి, ఎటువంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, ఇలా ఇవన్నీ కూడా త్రూ ఎక్స్పీరియన్స్, ఎవరి ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి వస్తుంది. సో నా ఒపీనియన్లో ఏది ఇంపార్టెంట్ అనేది మాత్రమే నేను సెలెక్ట్ చేసి ఈ కరెంట్ అఫైర్స్లో పెట్టడం జరిగింది. సో అలాగా మనం ఏంటంటే సెప్టెంబర్ నుండి తీసుకొని 2025 సెప్టెంబర్ నుండి తీసుకొని 2026లోన మనం ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో దీనివల్ల కరెంట్ అఫైర్స్ మనకు కవర్ అయిపోతుంది. దానిలోనే మోరార్లెస్ మీకు ఎకనామీ, పాలిటీ ఇవన్నీ కవర్ అయిపోతాయి. సో ఈ పర్టికులర్ కోర్స్లో కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ అనేది ఎలాగో ఉంటుంది. దానికంటే కూడా బేసిక్ స్టాక్ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా నేను ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ షేర్ చేస్తాను. సో ఎకనామిక్ వచ్చేసరికి మనకి స్టాక్తో పాటు అంటే ప్రతిదానికి బేసిక్ ప్రాక్టీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీతో పాటు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఓకే. సో నోటిఫికేషన్ పడినప్పుడు దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం ఏ బడ్జెట్ ఏ సర్వే చదవాలి, ఎందుకంటే అది చాలా హ్యూజ్గా ఉంటుంది. దాని మీద ఒక్కొక్క దాని మీద ఒక 50 to 60 క్వశ్చన్స్ వరకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం అదంతా కూడా చాలా హెప్టిక్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ కొంచెం దగ్గరికి వస్తుంది, పడింది ఇంకా అన్న టైంలోన మనం విచ్ బడ్జెట్ అండ్ విచ్ సర్వే అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎకనామీకి ఎక్కువ ఫోకస్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ బోత్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత హిస్టరీ, జాగ్రఫీ అన్నిటికి కూడా బేస్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఈ బేస్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్ అండి. మేజర్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బి మెటీరియల్ బేస్డ్. సో మెటీరియల్తో పాటు ఇఫ్ పాసిబుల్ వీక్లీ 1 క్లాస్. ఓకే. సో వీక్లీ 1 క్లాస్ ఏదో ఒక రోజు, సమ్ ఏదర్ వెన్స్డే ఆర్ థర్స్డే ఆర్ మోస్ట్లీ వర్కింగ్ డే రోజే నైట్ 10 to 11, 10 to 12 ఆ పీరియడ్లో, ఎందుకంటే మిగతా టైంలో నాకు అవ్వదు. ఆ పీరియడ్లో అసెంబ్ల్ అయ్యి వీ కెన్ డిస్కస్. సో అంటే త్రూ అవుట్ ద వీక్ చదివిన దాని మీద ఏదైనా డౌట్ ఉన్నా, లేదా ఏది ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ డౌట్స్ అన్నీ కూడా మనం ఒక సెషన్ పెట్టుకొని వీక్కి దానిలో చేసుకోవచ్చు. సో ఇప్పటికైతే ఇలా అనుకుంటున్నానండి. దిస్ ఈజ్ ద కోర్స్. అండ్ కోర్స్ ఫీ వచ్చేసి ఐ థింక్ అరౌండ్ 1000 రూపీస్ వుడ్ బి ఎ డీసెంట్ అమౌంట్.
మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. సో, మిగతా ఇన్‌స్టిట్యూట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 10,000, 20,000 అలా పెట్టారు. సో, నేను అంత లెవెల్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అవేమి చెప్పను కాబట్టి, ఓన్లీ మెటీరియల్ ప్లస్ గైడెన్స్, కరెంట్ అఫైర్స్ మేజర్‌గా ఉంటుంది. సో, కరెంట్ అఫైర్స్, బడ్జెట్ సర్వే ఇలాంటివన్నీ కూడా మేజర్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అవి కవర్ చేస్తూ, వీక్లీ ఒక క్లాస్ పెట్టుకొని గైడెన్స్ ఇస్తూ పలానా టాపిక్ ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం. సో, ఆ విధంగా ఉంటుంది. సో, ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫస్ట్ ఒక 10, 15 మంది ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ₹1000కి. ఓకే. తర్వాత యాస్ పర్ రిక్వైర్మెంట్, యాస్ పర్ ఇది మీరు పెంచొచ్చు, తగ్గించొచ్చు, అది వేరే విషయం. సో, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ కోర్స్. సో, ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉన్నా, ఇంకా వేరేలా కావాలి అని ఎవరికైనా ఉన్నా సరే యూ కెన్ కమెంట్ అండ్ లెట్ మీ నో. సో, మామూలు టైంలో కాల్స్ అవి నేను ఎంకరేజ్ చేయలేకపోవచ్చు. సో, ఏదైనా మెసేజ్ పెడితే వీలైతే దానికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, దట్ ఈస్ అబౌట్ దిస్ కోర్స్ అండి. ఆల్ ద బెస్ట్. స్టార్ట్ ప్రిపరేషన్. ఓకే. ఆల్ ద బెస్ట్.